ఎస్ మ్యారేజ్ కాకముందు కూడా ఎస్ అప్పట్లో ఎస్ అప్పుడప్పుడు కూడా ఎస్ సడన్గా ఫిట్స్ లాగా వచ్చేదమ్మా. అవును బ్రదర్. అయితే మీకు ఈ మ్యారేజ్ జరిగినప్పుడు ఎస్ ఈ మ్యాచ్ వచ్చినప్పుడు మీకు చెప్పారమ్మా ఫిట్స్ వస్తుందని చెప్పారా? చెప్పకుండా చేసుకున్నా. అవునా? చూడండి ఆ లేడీ ఏడుస్తుంది చూడండి. ఎస్ కన్నీళ్ళు కారుస్తూ ఎస్ తను మోసం చేశారు, నాకు అన్యాయం చేశారు. అవును బ్రదర్, ఏ చెప్పినదంతా 100% కరెక్టే. అవునమ్మా? ఆ ప్రాబ్లం ఉందని నేను చనిపోవాలని అనుకున్నాను. ఎస్ ఆ ప్రాబ్లం ఉందని మీరు చనిపోవాలనుకున్నారు. మీరు ఫస్ట్ టైం వచ్చారమ్మా బేతల్ డోర్కి? అవును బ్రదర్, యూట్యూబ్ లైవ్ చూస్తూ ఉంటాను. ఎస్ యూట్యూబ్ లైవ్ చూస్తున్నారు. మీరు ఫస్ట్ టైం బేతల్ డోర్కి వచ్చారు. మీరు ఎప్పుడైనా నాకు చెప్పారమ్మా మీ హస్బెండ్ గురించి? కానీ నాకు చెప్పారా? చెప్పలేదు. ఈ విషయాలని ఎవరు బయలుపరుస్తున్నారు? దేవుడు బయలుపరుస్తా. గట్టిగా చప్పళ్ళు కొట్టి గట్టిగా ఎవరున్నారు ఇక్కడ? ఎవరున్నారు బేతల్ టవర్లో? మిమ్మల్ని సాపలోపల చెక్ చేసినప్పుడు సడన్ గా ఇంట్లో ఎవరో ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ఎస్ మా ఇంట్లో ఏదో కార్యం జరగాలి, ఏదో శుభకార్యం జరగాలి, ఏదో మేలు జరగాలి, ఎస్ ఏదో అద్భుతం జరగాలి అని చెప్పేసి కొన్నాళ్ళ నుంచి ఎవరమ్మా ప్రార్థన చేసేది? ఎవరమ్మా? ఏమని ప్రార్థన చేస్తున్నారమ్మా? మా ఇంట్లో ఒక మంచి గుడ్ బ్లెస్సింగ్ రావాలి. ఏదమ్మా? మంచి ఆశీర్వాదం. మంచి ఆశీర్వాదం రావాలని మీరు ప్రార్థన చేస్తున్నారు. ఎస్ నెక్స్ట్ ఎస్ స్పిరిట్లో నేను చెక్ చేస్తాను. నాకు సంథింగ్ లైక్ ఎస్ RANI రాణి అనే పేరు కనిపిస్తుంది. మీ ఫ్రెండ్ పేరు ఏందమ్మా? ఝాన్సీ రాణి. మీ క్లోజ్ ఫ్రెండ్ పేరు ఏంటి? రాణి. ఎస్ మీ క్లోజ్ ఫ్రెండ్ పేరు రాణి. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా జోషుగా చప్పట్లు కొట్టి ఎస్ యేసయ్య ఇక్కడ ఉన్నాడు. ఎవరున్నారు ఇక్కడ? చెప్పండి యేసయ్య అని. ఎవరున్నారు ఇక్కడ? ఎవరున్నారు ఇక్కడ? ఎస్ మీ రాణి విషయంలో ఎస్ పరిశుద్ధాత్మదేవుడు సెలవిస్తున్నాడు. ఎస్ రాణిని ఎస్ బ్లెస్ చేస్తాను సెలవిస్తున్నాడు. ఎస్ ఆత్మలో చెక్ చేసినప్పుడు సంథింగ్ ఏదో గవర్నమెంట్ జాబ్ నేను చూస్తున్నాను. సంథింగ్ ఎవరైనా ఎస్ గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారమ్మా? మా హస్బెండ్ కి రావాల్సింది మిస్ అయిపోయింది 2 times. ఎస్ 2 times మీ హస్బెండ్ ఎస్ గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేశాడు. ఎస్ దగ్గరికి వచ్చినట్టు వచ్చేసి వెళ్ళిపోయింది. అవునమ్మా? 2 times అలాగే మిస్ అయిపోయింది. సో అలా మిస్ అయినప్పుడు మీ హస్బెండ్ కొంచెం బాగా ఎస్ డిసప్పాయింట్ అయ్యాడు. అవునమ్మా? అయ్యో నాకు రావాల్సినటువంటి గవర్నమెంట్ జాబ్ మిస్ అయిపోయిందని చెప్పేసి ఎస్ చాలా బాధపడ్డాడు. అవునమ్మా? ఎస్ వాస్తవానికి మీ హస్బెండ్ కు గవర్నమెంట్ జాబ్ రావాలి. అయితే ఒక దుష్టాత్మ ఏంటంటే ఎస్ ఒక జస్ట్ చిన్న తేడాలోనే ఏదో చిన్న మార్కులో పోయిందమ్మా. ఫ్రెండ్స్కి వచ్చింది. సో చిన్న దాంట్లోనే ఎస్ మిస్ కావడం నేను చూస్తున్నాను. అయితే ఎస్ మీ హస్బెండ్ గవర్నమెంట్ జాబ్ రావాలి. అయితే ఒక దురాత్మ మీ హస్బెండ్ను ఎస్ ఆపేసే ప్రయత్నం నేను చూస్తున్నాను. ఎస్ ఆ దురాత్మ నేను ఏసునామములో బంధిస్తున్నాను. సడన్గా ఆత్మలో చూస్తున్నాను. నాకు ఎస్ మైగ్రేన్ హెడేక్ నేను చూస్తున్నానమ్మా. మీ హస్బెండ్కు ఏమొస్తుందమ్మా? మైగ్రేన్ హెడేక్ వస్తుంది. మైగ్రేన్ హెడేక్ వస్తుంది. ఎస్ బ్రెయిన్లో క్లాటింగ్ ఉంది. ఇంకేముందమ్మా? ఫిట్స్ కూడా వస్తుంది. అదే నేను ఇందాక చూస్తాను, ఆ దురాత్మను చూశాను. ఆ దుష్టాత్మ ఏంటంటే ఎస్ మీ హస్బెండ్కి అది దిగి వచ్చినప్పుడు ఎస్ సడన్గా మీ హస్బెండ్ ఇలా ఎస్ కొంచెం విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అవునమ్మా? ఎస్ మామూలుగా ఉన్నప్పుడు ఎస్ మీ హస్బెండ్ మామూలుగానే ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఈ దుష్టాత్మ మీ హస్బెండ్ దిగిరాగానే సడన్గా లోపల ఉన్న అపరిచితుడు బయటకు వచ్చినట్టుగాను ఎస్ తర్వాత ఎస్ అలాగే తల ఇలా పట్టుకోవడం నేను చూస్తున్నాను. తల పట్టుకుంటాడమ్మా? ఇలా తల పట్టుకుంటాడు. ఎస్ అలాగా కింద పడిపోయి నరాలు ఇట్లా ఎస్ గట్టిగా టైట్ కావడము, ఎస్ ఆ ఫిట్స్ వచ్చినట్టుగాను ఇలా మూతి వంకర పెట్టడము ఇలా చేస్తాడమ్మా. ఇప్పుడు అలాగే ఉందండి, కొంచెం క్రాస్ నత్తి ఇప్పుడు ఎస్ నత్తి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మూతి కూడా కొంచెం వంకరంగా ఉంటుంది. ఎస్ అదే నేను చూస్తున్నా. ఆ దురాత్మ ఏంటంటే ఆ దురాత్మని మీ హస్బెండ్కు గవర్నమెంట్ జాబ్ రాకుండా ఎస్ ఆపేసింది. ఆ దురాత్మని ఈ రోజు మన ఆ దురాత్మ పని పట్టబోతున్నాం. ఎంతమంది పడదాం ఆ దురాత్మ పని? ఎంతమంది ఆ దురాత్మ పని పడదాం? ఎస్ ప్రభు సెలవిచ్చున్నాడు, మీరు పాములు ఎత్తి పట్టుకుంటాను సెలవిచ్చాడు. ఎస్ నేను ప్రవచించినప్పుడు ఏం చేస్తానంటే ఎస్ నేను టైం కాస్ట్ కోసం ప్రవచించాను. ఎస్ వాళ్ళకున్న సమస్య ఏంటి, ఆ సమస్య వెనుక ఏ స్పిరిట్ ఏ పాము పనిచేస్తుంది అని ప్రవచించి ఎస్ చెక్ చేసే ప్రయత్నం చేస్తాను. అయితే వాస్తవానికి ఎస్ ఆత్మలోకంలో చెక్ చేసినప్పుడు ఈ యొక్క స్పిరిట్ ఏదైతే ఉందో అది చాలా సంవత్సరాల నుంచి మీ హస్బెండ్ వెంటాడుతుంది. అవునమ్మా? వాస్తవానికి మ్యారేజ్ కాకముందు నుంచి కూడా వెంటాడుతుంది. ఎస్ అయితే అయితే ఎస్ మ్యారేజ్ కాకముందు కూడా
ఎస్ అప్పట్లో అప్పుడప్పుడు కూడా సడన్గా ఫిట్స్ లాగా వచ్చేదమ్మా. అవును బ్రదర్ వచ్చింది. మ్యారేజ్ కాకముందు కూడా ఫిట్స్ లాగా వచ్చేది. నా మ్యారేజ్ అయిన తర్వాత కూడా వచ్చింది వచ్చేది. అయితే మీకు ఈ మ్యారేజ్ జరిగినప్పుడు ఈ మ్యాచ్ వచ్చినప్పుడు మీకు చెప్పారమ్మా ఫిట్స్ వస్తుందని చెప్పారా? చెప్పకుండా చేసుకున్నా. చెప్పకుండా చేస్తారు. ఎందుకంటే కొన్ని ఇష్యూస్ ఆత్మలో చెక్ చేసినప్పుడు మీరు ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు ఏడుస్తూ కన్నీళ్ళు కారుస్తూ ఏడవడం నేను చూస్తున్నాను. అవునా? చూడండి, ఆ లేడీ ఏడుస్తుంది చూడండి. కన్నీళ్ళు కారుస్తూ తను మోసం చేశారు, నాకు అన్యాయం చేశారు, నాకు చెప్పలేదు, ఈ మ్యాచ్ వచ్చింది, తీసుకొచ్చిన వాళ్ళంతా బాగుందని చెప్పారు, అంతా కూడా బాగుందని చెప్పారు. అయితే ఈ సమస్య మీ హస్బెండ్కు మ్యారేజ్ కాకముందు నుంచి కూడా ఫిట్స్, ఈ బ్లడ్ క్లాటింగ్ ఇది ఉందనే విషయం ఉంది, కానీ అయితే వాళ్ళు దాచి మీకు మ్యారేజ్ చేశారు. అవును బ్రదర్, ఏ చెప్పినదంతా 100% కరెక్టే. అవునమ్మా? మీరు ఆ ప్రాబ్లం ఉందని నేను చనిపోవాలని అనుకున్నాను. ఆ ప్రాబ్లం ఉందని మీరు చనిపోవాలనుకున్నారు. మీరు ఫస్ట్ టైం వచ్చారమ్మా బేతల్ డోర్కి? అవును బ్రదర్, యూట్యూబ్ లైవ్ చూస్తూ ఉంటాను. యూట్యూబ్ లైవ్ చూస్తున్నారు. మీరు ఫస్ట్ టైం బేతల్ డోర్కి వచ్చారు. మీరు ఎప్పుడైనా నాకు చెప్పారమ్మా మీ హస్బెండ్ గురించి? కానీ నాకు చెప్పారా? చెప్పలేదు. ఈ విషయాలను ఎవరు బయలుపరుస్తున్నారు? దేవుడు బయలుపరుస్తారు. గట్టిగా చప్పళ్ళు కొట్టి గట్టిగా ఎవరున్నారు ఇక్కడ? ఎవరున్నారు బేతల్ టవర్లో? చెప్పండి గట్టిగా, ఎవరున్నారు ఇక్కడ? గట్టిగా చప్పళ్ళు కొట్టి బోలో యేసు క్రీస్తు మహారాజుకి, బోలో యేసు క్రీస్తు మహారాజుకి, బోలో యేసు క్రీస్తు మహారాజుకి. సే హల్లెలూయా. హల్లెలూయా. మీరు మ్యారేజ్ చేసుకున్నారు. మీ వాళ్ళు గ్రాండ్గా మీకు మ్యారేజ్ చేశారు. అయితే చేసిన తర్వాత చేసినటువంటి ఫస్ట్ వీక్లోనే మీ హస్బెండ్ సడన్గా మీ కళ్ళ ముందే ఏదో ఇట్లా బాడీ షేక్ కావడం మీరు చూశారు. అవునమ్మా? అది మ్యారేజ్ అయినటువంటి ఫస్ట్ వీక్లోనే బాడీ ఇలా కొట్టుకోవడం చూశారు. తర్వాత కింద పడ్డాడు. మీరు ఏదో అనుకున్నారు, కానీ ఆ తర్వాత మీ హస్బెండ్కు రిపీటెడ్గా ఈ ఫిట్స్ రావడము, నెక్స్ట్ ఈ బ్లడ్ క్లాటింగ్ కావడము, ఇవన్నీ హాస్పిటల్కి వెళ్ళడము, ఇవన్నీ చూసినప్పుడు మీకు డౌట్ వచ్చింది. వచ్చి మీరు ఎంక్వైరీ చేసినప్పుడు ఇతనికి సమస్య అనేటువంటిది మ్యారేజ్ కాకముందే ఈ సమస్య ఉంది. అయితే వాళ్ళు మొత్తం దాచేసి మీకు చెప్పకుండా పెళ్లి చేస్తారనే విషయం మీకు అర్థమైంది. 100% కరెక్ట్. అయితే ఈ విషయం మీ పేరెంట్స్ వాళ్ళు కూడా ఏంటంటే మీ హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడి, ఎందుకమ్మా మీరు చెప్పలేదు, ఏంటి, ఎందుకు ఇలా చేస్తారు, అలా చేస్తారు అన్నప్పుడు సంథింగ్ ఏదో కొంచెం బాగా మిస్అండర్స్టాండింగ్ రావడం, తర్వాత నెక్స్ట్ ఈ ఇష్యూస్ మీరు చూసినప్పుడు చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయారు. అవునమ్మా? చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయి అది ఇది ఏ టైంలో వస్తుందో కూడా మీకు తెలియదు. అమ్మా, ఫిట్స్ ఏ టైంలో వస్తుందో తెలియదు. నెక్స్ట్ అది వచ్చిందంటే అది గిలిగల కొట్టుకుంటాను. మీకు ఆ సమయంలో భయంకరంగా ఉంటుంది. అవునమ్మా? అది భయంకరంగా ఉంటుంది. ఫిట్స్ కొట్టుకున్నప్పుడు మీరు అది చూసినప్పుడు అతని యొక్క రూపం కానీ ఆ సమయంలో స్పందించే విధానం మీరు చూసినప్పుడు మీకు భయం అనిపిస్తుంది. చాలా భయపడతారు. ఆ సమయంలో ఒక్కొక్కసారి ఇంట్లో ఎవరుంటారు, మీరే ఉంటారు. ఆ టైంలో ఏం చేయాలో తెలియక ఫిట్స్ వచ్చినప్పుడు ఏంటి ప్రభు అని చెప్పేసి, ఏంటి ఇలా జరిగిందని చెప్పేసి ఒక్కోసారి చూసి అది భయపడి డిప్రెషన్ వచ్చేసి ఇక చనిపోతే బాగుండు, నేను పోతే బాగుండు, చచ్చిపోతే బాగుండని మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా ఈ విషయం గురించి మీరు ప్రతిరోజు కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తున్నారు. అవునమ్మా? పరిశుద్ధాత్మ దేవుడు మీ కన్నీరు చూచాడు. మీరు బేతల్ టవర్కి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ప్రాఫెట్ జిఎంఓస్లో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. బేతల్ టవర్కి వేరే సంఘాలకు కూడా వ్యత్యాసం ఏంటంటే వేరే సంఘాల్లో స్తుతి ఆరాధన వాక్యం ఉంటుంది. మన సంఘంలో స్తుతి ఆరాధన వాక్యం మాత్రమే కాదు, నేరుగా పరిశుద్ధాత్మ దేవుడే ప్రాఫెట్ ద్వారా మాట్లాడతాడు. మీరు ప్రార్థన చేసుకొని వచ్చారు, ప్రభు నేను బేతలోకి వెళ్తున్నాను, నాకు సొల్యూషన్ రావాలి, లేనట్లయితే నాకు చావే శరణ్యం, ఎందుకంటే కాపురం చేసుకోలేకపోతున్నావు, నెక్స్ట్ అతనికి మూతి వంకరైపోయింది, నెక్స్ట్ ఒక చెయ్యి కూడా సరిగా లేపలేకపోతున్నాడు. అవునమ్మా? రైట్ హ్యాండ్ కూడా సరిగా లేపలేకపోతున్నాడు. ఏం చేయలేకపోతున్నాడు. సో దానివల్ల ప్రభు ఏంటి పరిస్థితి మీరు కన్నీరు కారుస్తున్నారు. ఆ తర్వాత అప్పట్లో కొంచెం అత్తమామలతో కూడా కొంచెం డిస్టర్బెన్స్ అయిందమ్మా.
అవునమ్మా? మా అత్తయ్యతో చాలా డిస్టర్బెన్స్. చాలా డిస్టర్బెన్స్ అయింది. ఎస్ ఈ విషయం గురించి నాకెందుకు చెప్పలేదు అని చెప్పేసి మీరు కొంచెం ఎస్ ఎవరో మీ వాళ్ళు కూడా ఎస్ గట్టిగానే అడిగారు. అవును బ్రదర్. అవునమ్మా? అవును. ఎస్ అందుకోసం నేను మనీ చేస్తాను. ఎస్ మ్యారేజ్ చేసుకునే ముందు ఏంటంటే మీరేం చేయాలంటే మీ హస్బెండ్ కానీ మీ వైఫ్ను కానీ ఎస్ పూర్తిగా మీరు మీ సొంత ఖర్చులతోటి మీరే సొంతగా అన్ని టెస్టులు చేయించుకోవాలి. వింటున్నారండి? ఎవరైతే మ్యారేజ్ చేసుకోబోతున్నారో మీ అందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు అబ్బాయిని చేసుకోబోతున్నా అమ్మాయిని చేసుకుంటున్నా కానీ మీ సొంత ఖర్చులతోటి ఎస్ పోతే పాయి ల్యాబొరేటరీ ఖర్చులని ఎస్ మొత్తం ఏంటంటే పోయేసి A to Z ఏమైతే ఉన్నాయో టెస్టులు ఉన్నాయో అన్ని టెస్టులు మీరు చేయించుకోవాలి. వింటున్నారండి? చేయించుకున్న తర్వాత రిపోర్ట్స్ అన్నీ నార్మల్ ఉన్నాయంటేనే పెళ్లి చేసుకోండి. ఈ అయ్యగారు చెప్పారు ఈ అయ్యగారు చెప్పారు లేదు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు మాటలు ఏమీ నమ్మొద్దు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరికి ఏ రోగం ఉందో అది ఎస్ చెప్పరు. చెప్తారండి? చెప్తారా? చెప్తే మీరెందుకు పెళ్లి చేసుకుంటారు? చెప్తారా? చెప్పరు. అప్పుడు ఏం చేయాలి? మీరు ఏం చేయాలి? ఏం చేయాలంటే ఎస్ పెళ్లి కొడుకును లేదా పెళ్లి కూతురుని ఏంటంటే పెళ్లి చేసుకునే ముందు సరిగ్గా మీకు తెలిసిన వాళ్ళకి తెలియని డయాగ్నోసిస్ సెంటర్కి తీసుకెళ్ళి ఫీజులు మీరే కట్టి అన్ని టెస్టులు చేయించాలి. అన్ని టెస్టులు చేయించాలి. చేయించి రిపోర్ట్స్ నార్మల్ అనుకుంటేనే ఈ ప్రొసీడ్ కండి. ఎస్ ఎందుకంటే ఎస్ మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా అమ్మా ఎస్ ఆత్మలో చెక్ చేసినప్పుడు ఎస్ సడన్గా ఈ మధ్య మీరు పండుకున్నారు ఎస్ మిడ్ నైట్లో ఎస్ ఆ దురాత్మ దిగొచ్చింది. మిడ్ నైట్లో రాగానే మీ హస్బెండ్ పక్కన పడుకున్న హస్బెండ్ మీదకి దిగి రాగానే ఎస్ ఇలా గిలగిలగిల కొట్టుకోవడం నేను చూస్తున్నాను. ఎస్ ఎప్పుడమ్మా నిద్రలో ఎప్పుడమ్మా కొట్టుకుంది? ఎప్పుడమ్మా? ఒకసారి అట్లానే ఒకసారి అలాగే అయింది. అవునమ్మా? ఎస్ పండుకున్నారు అది మధ్యరాత్రి నిద్రపోయారు. సడన్గా దుష్టాత్మ దిగిరాగానే వెంటనే ఎస్ ఫిట్స్ వచ్చినట్టుగా ఎస్ గిలిగిలి కొట్టుకున్నాడు. ఎస్ మీరు నిద్ర నుంచి లేచారు, భయపడ్డారు. అవునా? భయపడ్డారు, షాక్ అయ్యారు. ఎస్ ఫిట్స్ అనేది ఒక దురాత్మ, మీరు తెలుసుకోవాలి. ఫిట్స్ ఏంటి? దురాత్మ. ఎవరైనా మీ సర్కిల్ ఎవరికైనా ఫిట్స్ ఉందంటే వెంటనే తెలుసుకోవాలి. అది జస్ట్ రోగం మాత్రమే కాదు, అది దురాత్మలు. యేసు ప్రభు సమయంలో కూడా ఒక అబ్బాయి నుంచి ఎస్ దురాత్మ వెలగొట్టినప్పుడు అబ్బాయి కూడా మూర్ఛరోగం వచ్చినట్టుగా గిలగల కొట్టుకున్నాడు. అది దురాత్మ. ఎస్ అందువల్ల అప్పటి నుంచి అమ్మ ఎస్ మీకు నెమ్మది లేకపోవడము, ఎస్ నిదానం లేకపోవడము, సరే నిద్ర పట్టకపోవడము. నిద్ర ఎవరికమ్మా పట్టండి? ఎవరికమ్మా? మాకే నిద్ర పట్టదు. మీకు నిద్ర పట్టడం లేదు. అవునమ్మా? ఎస్ ఎవరు కనిపిస్తుందమ్మా? ఎస్ మ్యారేజ్ చేసి ఎస్ చేయకుండా కాకుండా ఉంటే బాగుండు, ఎస్ మ్యారేజ్ చేసుకొని ఎస్ ఎప్పుడు ఈ ఫిట్స్ వస్తుందో ఏంటో అని ఎస్ ఎవరమ్మా అప్పుడప్పుడు కొంచెం అట్లా బాధపడేది? ఎవరమ్మా? టెన్షన్గా ఉంటుంది. మీకే టెన్షన్గా ఉంటుంది. అవునమ్మా? ఎస్ తర్వాత ఎస్ ఆత్మలోకం చెక్ చేసినప్పుడు ఆ దురాత్మ ఎగొచ్చినప్పుడు మీ హస్బెండ్ యొక్క తల మొత్తం కూడా చిట్లు పోయినట్టు. అవునా? చిట్లు పోయినట్టు నొప్పి తట్టుకోలేక ఒక్కోసారి అరవడం నేను చూస్తున్నాను. అరుస్తాడమ్మా? ఎస్ మూలుగు పెడతాడు. ఎస్ ఎస్ నిద్ర పోడు, మీకు కూడా నిద్ర పట్టదిగా. అవునా? అరుస్తూ ఉంటాడు. ఎస్ అది తలనొప్పి అని అది చిట్లిపోయినట్టుగా అరుస్తూ ఉంటాడు. ఎస్ దానివల్ల ఏంటంటే ఎస్ మ్యారేజ్ చేసుకున్న కానించి అసలు నెమ్మది కానీ సుఖం కానీ సంతోషం కానీ ఏదీ లేదు. అవునమ్మా? మీకు అనిపిస్తుంది నేను మోసపోయానా, నన్ను మోసం చేశారా, నాకే ఎందుకు ఇలా జరిగింది, నన్నే ఇలా ఎందుకు మోసం చేశారు ఎస్ అని చెప్పేసి మీరు ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటారు. ప్రతిరోజు బాధపడుతుంటారు. నెక్స్ట్ మీకు సంబంధించిన వాళ్ళు ఎవరో కూడా ఎస్ సలహా కూడా ఇస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ ఉంది, వాళ్ళు మోసం చేశారు కాబట్టి ఎస్ ఏదైనా కేసు పెట్టి డైవోర్స్ తీసుకోండి, సపరేట్ అయిపోండి అని చెప్పేసి ఆ టైంలో స్టార్టింగ్లో ఎవరో సలహా కూడా ఇవ్వడం నేను చూస్తున్నాను. ఎస్ ఎవరో సలహా ఇవ్వడం నేను చూస్తున్నాను. ఎస్ ఈ టెన్షన్ మీరు తట్టుకోలేకపోతున్నారు. మీ హస్బెండ్ వచ్చాడమ్మా? రాలేదు, వాళ్ళ ఆఫీస్లో ఉన్నాడు. షాబాజ్. ఎప్పుడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకురండి అమ్మా, సరేనా? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకురండి. ఎందుకంటే ఎస్ మీ హస్బెండ్ కూడా డెలివరీ చేయాలి. ఒకవేళ వీలైతే మీరు ఒక పర్సనల్ అపాయింట్మెంట్ అనేది తీసుకోండి. ఎస్ ఎందుకంటే ఆ డెలివరీస్ చేయాలి. మీ హస్బెండ్లో ఆ దురాత్మ ఉంది, అది బయటకు వచ్చినప్పుడు బ్లడ్ క్లాటింగ్, ఫిట్స్, మైగ్రేన్ హెడేక్ మొత్తం విడిచేసి వెళ్ళిపోతాయి. ఎస్ ఎస్ తర్వాత నెక్స్ట్ ఎస్ ఆత్మలో చెక్ చేసినప్పుడు నాకు ఎస్ యూట్రస్లో సంథింగ్ ఏదో ప్రాబ్లం నేను చూస్తున్నానమ్మా, గర్భాశయంలో. ఎస్ గర్భాశయంలో సంథింగ్ ఎవరికమ్మా ప్రాబ్లం? ఎవరికి ఉందమ్మా?
ఎవరికైనా గర్భాశయంలో సంథింగ్ ఏదైనా బబుల్స్, ఎస్ వాటర్ బబుల్స్ నేను చూస్తున్నాను. మీ సిస్టర్కి వాటర్ బబుల్స్ ఉంది. ఎస్ నెక్స్ట్ తర్వాత ఎస్ ఈ వాటర్ బబుల్స్ వల్ల పీసీఓడి ప్రాబ్లం లాగా నేను చూస్తున్నాను. నెక్స్ట్ స్కిన్ ఎలర్జీ కూడా చూస్తున్నాను. స్కిన్ ఎలర్జీ ఎవరికి ఉందమ్మా? మీ సిస్టర్కి ఉంది. ఎస్ కళ్ళు మూసుకోండి. నాకు చాలా విషయాలు కనబడుతున్నాయి. ఎప్పుడైనా మీరు పర్సనల్ అపాయింట్మెంట్ ఎస్ చేసుకొని మీ హస్బెండ్ తీసుకురండి. కళ్ళు మూసుకోండి అమ్మా. యేసు క్రీస్తు నామంలో ముందుకు రండి. షబాబక ఎస్ పరిశుద్ధాత్మ దేవుడు ఈ బిడ్డ డెలివరీ చేస్తుండగా మీరు ఎక్కడున్నా కానీ ఎస్ అనుకోండి, మీ పట్టణ చేయబెట్టుకోండి. ఎస్ ప్రభా, ఎస్ నా ఒంట్లో ఉన్న దురాత్మలు కూడా బయటికి రావాలి ప్రభా అని గట్టిగా అనుకోండి. ఎస్ ఆ దురాత్మలు విడిచేసి బయటికి రాబోతున్నాయి. ఎస్ తండ్రి ఎస్ నామాలు బిడ్డ మీదికి వాగ్ని, ఈ బిడ్డ పట్టలోనికి పరిశుద్ధాత్మ యొక్క అగ్ని నేను బలంగా రిలీజ్ చేస్తున్నాను. పట్టలోనికి యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డ పట్ల ఉన్న దురాత్మలు అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఎస్ మీలో నుంచి డిప్రెషన్ దురాత్మ బయటకు వచ్చేస్తుందమ్మా. డిప్రెషన్ దురాత్మ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఒక డిప్రెషన్ దురాత్మ బయటికి రా. ఎస్ మీ కడుపులో మొత్తం కూడా తిప్పేస్తుంది. ఎస్ వికారం అనిపిస్తుంది. ఒక డిప్రెషన్ దురాత్మ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బయటకు వచ్చేస్తుంది. ఈ బిడ్డను డిస్టర్బ్ చేసే డిప్రెషన్ దురాత్మ యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో. ఎస్ మీ చెవిలో నుంచి ఏదో బయటకు వచ్చేస్తుంది. మీ చెవిలో నుంచి ఏదో బయటకు వచ్చేస్తుంది. మీకు తెలుస్తుంది. ఒక దూత మీ చెవిలో నుంచి ఏదో బయటికి లాగుతున్నాడు. మీకు తెలుస్తుంది. ఆ దూత మిమ్మల్ని టచ్ చేస్తున్నాడు. మీ తలను టచ్ చేస్తున్నాడు. ఒక అభిషేకం బలంగా దిగొస్తుంది. పొందుకోండి. వాగ్ని అభిషేకం బలంగా దిగొస్తుంది యేసుక్రీస్తు నామములో. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా చప్పట్లు కొట్టి ఉచ్చరించి గట్టిగా చెప్పండి హల్లెలూయా.